Hello students, welcome to Sri Guru Bio Classes. 2023-24 అకాడమిక్ ఇయర్ సంబంధించి ఫస్ట్ క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సమ్మేటివ్ అసెస్మెంట్ 2 లేదా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ SCERT వారు షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం సమ్మేటివ్ అసెస్మెంట్ 2 లేదా క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ అండ్ 9th క్లాస్ టైం టేబుల్ ఏంటి, బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి అన్న అంశాలన్నిటినీ వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఒకసారి పరిశీలించినట్టయితే ఎగ్జామినేషన్స్ 6th ఏప్రిల్ 2024 నుండి 19th ఏప్రిల్ 2024 వరకు ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అందులో 6/4/2024 1 to 5th క్లాసెస్ కి ఫస్ట్ లాంగ్వేజ్, 6 to 9th క్లాసెస్ కూడా ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 8/4/2024 1 to 5th క్లాసెస్ కి ఇంగ్లీష్ పార్ట్ ఏ ఎగ్జామ్, 6 to 9th క్లాసెస్ కి సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ 10/4/2024 ఇంగ్లీష్ పార్ట్ బి టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. అదేవిధంగా 6 to 9th క్లాసెస్ కి ఇంగ్లీష్ పార్ట్ ఏ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 12/4/2024 1 to 5th క్లాసెస్ కి మ్యాథమెటిక్స్, అదేవిధంగా 6th to 9th క్లాసెస్ కి ఇంగ్లీష్ పార్ట్ బి టోఫెల్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 13/4/2024 థర్డ్, ఫోర్త్, 5th క్లాసెస్ కి ఈవీఎస్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 6 to 9th క్లాసెస్ కి మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 15/4/2024 ఓఎస్ఎస్సి థర్డ్, ఫోర్త్ అండ్ 5th క్లాసెస్ కి ఓఎస్ఎస్సి ఎగ్జామినేషన్ జరుగుతుంది. అదేవిధంగా 6 to 9th క్లాస్ విషయానికి వచ్చినట్టయితే 6th to 7th క్లాసెస్ కి జనరల్ సైన్స్, అదేవిధంగా 8th, 9th క్లాసెస్ కి ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఈ ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ 9 AM to 11 AM మాత్రమే మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 16/4/2024/2024 ఎగ్జామినేషన్ 4th గ్రేడ్ వారికి కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 8th to 9th క్లాసెస్ కి బయాలజికల్ సైన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా 9 AM to 11 AM. నెక్స్ట్ 18/4/2024 1 to 5th క్లాసెస్ కి ఎలాంటి ఎగ్జామ్ లేదు. అదేవిధంగా 6 to 9th క్లాసెస్ కి సోషల్ స్టడీస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 19/4/2024 1 to 5th క్లాసెస్ కి ఎలాంటి ఎగ్జామ్ లేదు. అదేవిధంగా 6 to 9th క్లాసెస్ కి కాంపోజిట్ కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్, లాంగ్వేజెస్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. నెక్స్ట్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఎవాల్యుయేషన్ అప్ టు 21/4/2024 అంటే 21st వరకు ఎవాల్యుయేషన్ జరుగుతుంది. ఇష్యూ ఆఫ్ ప్రోగ్రెస్ కార్డ్స్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ప్రమోషన్ లిస్ట్ అప్ టు 23/4/2024 అంటే 23/4/2024 కంతా ఎగ్జామినేషన్ షెడ్యూల్ మొత్తము కంప్లీట్ అయిపోతుంది. 24th నుంచి హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ విషయానికి వచ్చినట్టయితే స్టూడెంట్స్ ఇక్కడ ఒక చిన్న నోట్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 మోడల్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 9th క్లాస్ విద్యార్థులకు మాత్రమే సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామినేషన్ కూడా 10th క్లాస్ మోడల్ పేపర్ లాగా మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ 6th, 7th అండ్ 8th క్లాసెస్ సంబంధించినటువంటి ఎగ్జామ్ బ్లూ ప్రింట్ ఒకసారి పరిశీలించినట్టయితే 6th, 7th అండ్ 8th క్లాసెస్ కు సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ FRQs ఇలా 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 25, ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. టోటల్ గా 30 క్వశ్చన్స్ మనకు క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ లో ఉంటాయి. ఇందులో 25 into 2 మార్క్స్ ఈక్వల్ టు 50 మార్క్స్ కి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇలా మనకు 4 మార్క్ క్వశ్చన్ 1 4 మార్క్స్, 6 మార్క్ క్వశ్చన్స్ 3 18 మార్క్స్, 8 మార్క్ క్వశ్చన్ 1 8 మార్క్స్, ఇలా మనకు 30 మార్క్స్ కి
ఫ్రీ రెస్పాన్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలా టోటల్గా మనం తీసుకున్నట్టయితే 30 క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. 80 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 9th క్లాస్ విషయానికి వచ్చినట్టయితే SA2 ఎగ్జామ్ బ్లూ ప్రింట్ 9th క్లాస్. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ 12 ఉంటాయి. 12 into 1 12 మార్క్స్. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 into 2 మార్క్స్ 16 మార్క్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 ఉంటాయి. 8 into 4 32 మార్క్స్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. 5 into 8 40 మార్క్స్. ఇలా మనకు టోటల్గా 33 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ మీరు గుర్తుంచుకోవాలి. ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్కి, బయాలజికల్ సైన్స్ 50 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫిజికల్ సైన్స్లో 17 క్వశ్చన్స్, బయాలజికల్ సైన్స్లో 16 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రెండు కూడా సపరేట్ ఎగ్జామినేషన్స్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సిలబస్ విషయానికి వచ్చినట్టయితే టోటల్ టెక్స్ట్ బుక్ ఆల్ చాప్టర్స్ మనము క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామినేషన్ కానీ 2023-24 అకాడమిక్ ఇయర్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఏదైతే సిలబస్ మనకు ఇవ్వడం జరిగిందో ఆ టోటల్ సిలబస్ అంతా కూడా మనము ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 లేదా సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఎగ్జామినేషన్కి చదవవలసినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, ఇది స్టూడెంట్స్ సమ్మేటివ్ అసెస్మెంట్ 2 ఆర్ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ 3 ఎగ్జామినేషన్ సంబంధించి టైం టేబుల్, బ్లూ ప్రింట్ అండ్ సిలబస్. ఇందులో ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.